హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఇది రెండో ముళ్ళే నేను వేసి వచ్చింది. ఇప్పుడు మనం ఫిల్టర్ నీళ్ళు తీసుకొని పోవడానికి అయితే అంత ఈజీగా అయితే లేదు. ఎందుకంటే చాలా మట్టి టైల్స్కి అయితే తగిలిపోతుంది. అందుకనే వాటర్ బాటిల్తో నీళ్ళని మోస్తున్నాను. చూడండి, అన్ని బండ్లు ఇక్కడే ఉన్నాయి. ఇది మట్టి దావా. అంటే ఎక్కువగా పడింటే వర్షం బాగుండేది. ఇది కొద్దిగా పడడం వల్ల పొలాలకైతే చాలా బెనిఫిట్. కానీ కొద్దిగా టైర్స్ అనేటివి జారుతాయి. అది అందుకే నేను రెండో ముళ్ళ వేసి అక్కడే బండి పెట్టేసి నడుచుకుంటూ పోతున్నాను పొలం దగ్గరికి. అయితే చూసి మూడో ముళ్ళ వేసిన తర్వాత తీసుకొని అయితే వస్తా. అదే సిచ్యువేషన్ని పట్టించి తీసుకొని రావడమా, అక్కడే ఉంచడమా బండిని అయితే చూస్తాను. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది మినుము అండి. ఇది చూడండి, ఈ మినుము ఇప్పుడు పిందెలు కాయల మీద అయితే ఉంది. కొన్ని మినుము పొలాలు అయితే దారుణంగా మారిపోయినాయి. తెగులు వచ్చింది. కొన్ని మినుము పొలాలు అయితే ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయి అన్ని పొలాలు మొత్తం మన పొలం సైడ్ అయితే ఎకరా పొలమో అది 2 ఎకరాల బిట్టో తెలియదు, దారుణంగా ఎండిపోయిందండి. వైరస్ వచ్చి చాలా దారుణంగా అయితే మారిపోయింది. దానిలోకి ఎన్నిసార్లు ట్రాక్టర్లతో మందు కొట్టినారో మేము చూసాం కాబట్టి చెప్తా ఉన్నాను. చాలాసార్లు ట్రాక్టర్లతో మందు అయితే కొట్టినారు. మోడం చూడండి ఎట్లుందో. ఈరోజు తుఫాన్ అంట. నేను సత్యవతి అబ్బులు వాళ్ళ ఛానల్ అయితే చూశాను. నిన్న వచ్చిన వీడియోలో చెప్పాడు అబ్బులు 18వ తేదీ నుంచి తుఫాన్ అయితే స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పాడు. సో అన్నట్టే తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను వర్షం పడుతుంది అని. అది కాక ఈరోజు మాకు వచ్చే ఒక కూలి ఆమె అవ్వ అనమాట, నేను రాను, మా జ్వరం వచ్చింది అని చెప్పేసి చెప్పింది. సో నేనైతే వదలలేదండి. ఎందుకంటే నాకు రేట్ లేనప్పుడు నేను కోపించుకొని ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అవుతుంది, ఈరోజు కొద్దిగా స్టార్ట్ అయింది అని నేను మానిపిస్తే ఎట్లా. అది కాక నిన్న కొద్దిగా అరిచాను, ఫైర్ అయ్యాను కూలీల మీద. ఆ ఫైర్ అవ్వడం వల్ల కొద్దిగా నేను రాను. ఒక అవ్వ అయితే రెడీ అయ్యి కూర్చుంది. నేను ఎరుగుడు దీనికి పోయినాను మార్నింగ్. ఒక అవ్వ రెడీ అయ్యి కూర్చుంది, ఇంకొక అవ్వ అయితే బొంత కప్పుకొని పడుకుందనమాట. నేను రానున్నా, జ్వరం వచ్చింది, కాళ్ళు చేతులు లాక్కొని పోతున్నాయి అని చెప్పేసి అనిందనమాట. ఆయన నేను వదలలే, లాక్కొని వచ్చిన. వంకలు కాదు, వానలు కాదు, ఏర్లు వచ్చినా కూడా ఈదుకుంటూ వచ్చైనా కూడా మీరు పొలంలో పూలు కాయాల్సిందే. అది కాక ఈరోజు నేను పొలంకి తొందరగానే వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఒక అన్న అయితే కాల్ చేసి చెప్పాడు, చెప్తా ఆగండి. అదే అండి, అన్న కాల్ చేసి నేను పొలంలోకి వచ్చాను, కాల్ చేసి చెప్పాడు ఇట్లా రాదంట అవ్వ అని. నేను వదలకుండా ఇంటి దగ్గరికి వెళ్ళాను అన్నమాట. ఎరుగుడు దీనికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా పిలుచుకొని అయితే వచ్చాను. వస్తా పదా, కొద్దిగా మొహం కడుక్కొని టీ తాగి అయితే వస్తా అని చెప్పి ఇంకా నేను వేరే అవ్వని కూర్చోబెట్టుకొని అయితే వచ్చాను. ఇంకా అవ్వ కూడా ఒక 10-15 నిమిషాల కల్లా వచ్చేసింది నడుచుకుంటా. అది వాతావరణం చాలా కూల్గా మోడంగా ఉంది. ఈరోజు మన పూలు అయితే ఎక్కాయి. ఇక్కడ కూడా చూడండి, ఈ మినుము కూడా అక్కడక్కడ కొద్దిగా ఎల్లో కలర్లోకి అయితే చేంజ్ అవుతూ ఉంది. అక్కడక్కడ అవుతుంది. ఇది మొక్కజొన్న. చూస్తా ఉండంగానే హైట్గా పెరిగిపోతుంది అన్నమాట. ఇది
ఇంకా హైట్ పెరుగుతుంది. మా వాళ్ళు తిని కూడా పట్టుకున్నారు, సార్లు కోస్తున్నారు మా వాళ్ళైతే. ఏమి కా మీ అత్త ఆడపోయి కాదే ఆడి అరగా ఎన్నకపోయి అత్త ఈడ వస్తుంది రషీద్కి. ఇప్పుడు మాట్లాడుతాను. పోయినాయి అది నిన్నను మొన్నను పలకరించినాం మేము. పోయింది. ఎవరు పెద్ద కోడలు కాదు. కింద ఉన్నాయి చూడు పూలు. ముగ్గులు పెట్టాలంటే తూకం వేసిన తర్వాతనే, కాట వేస్తే ఇన్ని అయినా ఈ రోజు అని తెలుస్తుంది. పేపర్ సోప్ భన్కర్ రఖనా. తీసుకుపోతా ఇంటికి. వాన పట్టక ఒకటి తీసుకోపో. మామూలు అంగి నాకు కావాలా, వచ్చిన తర్వాత వేసుకుందులే అంగి. ఎందుకంటే మళ్ళా రేపు ఒకవేళ వర్షం పడింది అనుకో అది వేసుకొని వస్తా. అది మామూలుది ఉందనుకో గాలికి ఎగిరిపోతుంది. నేను అది పట్టుకలేనని నువ్వు వచ్చిన తర్వాత అంగి వేసుకుందువులే. ఒకవేళ రేపు పొద్దున ఈరోజు పడినట్టు పడింది అనుకో కష్టం అవుతుంది. పూలు అయితే అయిపోయినాయండి. మా నాన్న అందరు ఇంకా అక్కడ పోతున్నారు. నేను ఇవల్ల చెక్క పెట్టి పోవాలన్నమాట. ఇప్పుడు మోడం చూడండి ఎట్లుందో. ఇప్పుడా అప్పుడు అన్నట్టుంది. టైం వచ్చేసి 2:30. దీన్ని మడతాయాలా ముందు. రెయిన్ కోట్ ఇది. దీన్ని మడతేస్తే నీట్గా మడతేసి ఇట్లయితే రోల్ చేసేస్తున్నాను. వర్షం అయితే స్టార్ట్ అయింది. రేపు కూడా చూడు. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. తొందరగా పోవాలా.
ఇంకా సంచి బట్టలు ఉన్నాయి ఎత్తి పెట్టేటివి మనం. పూలు అయితే అయిపోయినాయండి. కరెక్ట్ టైం వచ్చేసి 3:15 అయింది. ఎందుకంటే వర్షం ఫుల్ పడింది. చూసింటారు మీరు వీడియోలో, ఇంతకుముందు క్లిప్లో. వర్షం పడడం వల్ల నేను షాప్ దగ్గర నిలబడిపోయినాను అనమాట, మార్కెట్ దగ్గర నిలబడిపోయినాను కొద్దిగా. అయినా కూడా బట్టలు అయితే కొద్దిగా నానిపోయినాయి ఫుల్. ఈరోజు రేపు ఎల్లుండి వర్షం అయితే ఉంది అంటున్నారు. చూద్దాం. ఈరోజు మన పూలు కూడా ఎక్కువే, వర్షం తేమకి పూలు కూడా పెరిగినాయి అన్నమాట. 8 కేజీల 3 సేళ్ళు అండి ఈరోజు మన పూలు తేమకి. టీ అంచుకొని ఫుల్గా తాగేయాలి. తాతకు కూడా ఈరోజు రావద్దు, నువ్వు బంద్ చేసేయి అని చెప్పేసాను ఫోన్ చేసి. ఈరోజు తాత కూడా రావట్లేదు. నేను పొద్దున 5:30కి తిన్నా అండి అన్నము, ఇప్పటి వరకు తినలా. कितने बजे आया पानी दादी? पानी कितने बजे आया? पानी पानी पीने का पानी कितने बजे आया वो? हाँ होला है. మూడు వందలు 200 180 150. गाँव में का व्यापार में सब भी करते है दिया उन्होंने. हाँ नहीं का तो भान बोले है दिया. हाँ उधर का एकदम बोलती भेरेटा कितने केजी ही, कितने फुला हुई, कौन से पोटली कितने डाली बोलो बोलती कहते क्या करेंगे. बोली तो नहीं बोला ना ऐसा. मजेदारों को फूला, हाँ फूला हंदे कितने केजी ही बोल को रेटा वो 3 नहीं बोलना दे. कब को भी हंदे मजेदारों को बोले तो हो गया. केजी के कलांग हिसाब से डाल लेती है ना. वो दूसरे क्या है कि पन की हम आते से बुढ़ी पूरी तो कच्चिदम केजी के कलांग डाल दिया. लंगड़ी बुढ़ी हुआ. हाँ एक दिन डाले तो हो गया. हाँ वही नहीं. फिर गई तक कहते हैं, गई तक है तो तोड़ती ले केजी. हाँ गई तक है तो केजी तोड़ती हैं. खेत 250 खोज से गई तक है तो तोड़ती केजी. हाँ मैं बोलूँ देखो लक्ष्मी का है तो 2.5 केजी तोड़ती कच्चिता बोलूँ मैं. हाँ कल पूछी ले लक्ष्मी अक्का में गया. कल लक्ष्मी अक्का पूछिए कितने केजी है अन्ना, कितने केजी है बोल 3 केजी लेना है बोल को बोलूँ मैं. कभी पूछती नहीं उन्होंने, कभी पूछती नहीं थे कितने ही बोल को. हाँ 3 केजी लेना है कब बोलूँ मैं फजरू. हाँ मर को आती है फांसी डालने को जीविक झाड़ को. हाँ हाँ वही ने घर को भी जाती कि नहीं कि बा फूला हो गया वासानो. पूछ लेते आवाज लेते जाती थी क्या है कि बोले तो वहाँ
అమ్మా మీరు బగ్గి నో. సరే అండి, అయితే ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, ఓకేనా? సరే అయితే బాయ్.